సాక్షిపడి ఉండగా కృపదానమొసగే తన ప్రేమ మృత్యువును ఓడించి నిత్యం పొందుగల సత్య సంతుడు క్రీస్తు ప్రభువే నవనిబంధనములో నడయాడగాచి పరిశుద్ధ 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 ప్రభుడగు యెహోవా యెహోవా స్తుతించుడి సర్వభూజనులారా మనులను రక్షణ సువార్తనే ప్రకటించుడి యెహోవాని ఘనపరచుడి. 94 ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ పాపిని నా కొరకు నీవు ఏలసిలువ శ్రమ పాపిని నా కొరకు నీవు ఏలసిలువ శ్రమ ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ శ్రీమంతుడవు శ్రీరాజు ప్రార్థించునంతనే కృప చూపువాడవు శ్రీమంతుడవు శ్రీరాజు ప్రార్థించునంతనే కృప చూపువాడవు కడుదీనుడవై మరియ సుతుడవై కడుదీనుడవై మరియ సుతుడవై పశురశాలలో జన్మించినావా నాకై తగ్గించుకున్నావా ఎందుకయ్యా నాకై ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ న్యాయము జరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా రానున్నవాడవు న్యాయము జరిగించు శాసనకర్తవు న్యాయాధిపతిగా రానున్నవాడవు లోకాధికారుల తీర్పుకు తల వంచి లోకాధికారుల తీర్పుకు తల వంచి దొంగల నడుమ మరణించినావా నాకై ఇంత తగ్గించుకున్నావా ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నాకై ఇంత ప్రేమ. సాధించుడు అర్థపరిచే పాట మనుషులు జాతి చేస్తున్నాం. చటించుడి మనుష్య జాతికే సునామము చటించుడి యవశవేసు జాతికే సునామము చటించుడి యవశవేసు ప్రేమనామము జనార్దను విశేష రక్షణ సునామము వీరు పాయంతాము చాటుదాము 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 యేసు నామము కన్నీళ్లతో పెద్దడు వారలారమందుతో
వాక్తకంబుతో మనాన కోరి భక్తులార ఇందు మైత్రితో నారావామే నాతో చాటుదాము 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 సమీపమందు నుండెనే వచ్చావుగాలము సదానిత్యలోహువారికి సుభాగ్యము విలంబు చూపతోని ఆశతోడ నిత్యము దీపించుచుండము చాటుదాము 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 సత్య సువార్తలు. సెకండ్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ పాత ముందు రెండో పుస్తకం 12వ అధ్యాయం మొదటి నుంచి 13 1 to 50 ఏడు వాక్యంలో నిర్వాకాలం 12వ అధ్యాయం 1-15 మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఈ నెల దశమనాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వారి పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజానికి వారందరూ తమ తమ కూటంలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి దాన్ని తిని ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్ముల మీదను చల్లి ఆ రాత్రియే వారి అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేతి కూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నేలతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధంగా మీ నడుము పట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రల చేత పట్టుకొని పొరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకి పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశం అందరి మనుషుల్లో కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు అతను చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూసి మిమ్మును
నశింపచేయక దాటిపోయేది. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకు రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. 7 దినములు పులిన రొట్టెలను తినవలను. మొదటి దినమున మీ ఎన్నుల నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడు. ఒకరిద్దరు కాక అనేక మంది యొక్క బిడ్డల మందరం చేరి నీవు చూసినగా నీకు బాగా మాలా చేసినట్టుగా నీవే మమ్మల్ని కాపాడి నీ కృపగలవాడు దయామయుడు. నీ కృపలను నీ దయలను మమ్మల్ని పెంచుకోవాలనుకుంటున్నాను. కాపాడి పేరు పేరున ఆత్మడుతున్నాను. మేము మా తండ్రికి చేరి నీ యొక్క తండ్రికి చేరి నీ నిశ్చిత నీవు మానవుని మాతో సహాయం చేయడం అడుగుతున్నాను. ఇక్కడ ఇందువరకు ప్రార్థనతోనూ నీ యొక్క వాక్యంతో పట్టతోనూ ఉన్నాను. ఈ వాక్యం ఈ యొక్క సేవకు చెప్తుండగా మీరు నీ జ్ఞానాన్ని గుర్తు దయచేస్తున్నాను. అది వివరించి మేము గ్రహించటము నేను దాన్ని బట్టి నడుచుకుంటారు. మాకు సమయాన్ని సద్వినియోగం చేసిన వారికి మాకు కొన్ని చేసినట్టున్నాను. చిత్తమైన ఈ నడుచుకుంటాం నక్షత్ర దేవతలు మర్యాద మాకు చిత్తమైతే ప్రతి ఒక్కరూ మేము మరణాలైన వరకు ఈ యొక్క తండ్రిలో ప్రతి ఒక్క వారిని చేరటప్పుడు ఆ సమయంలో నడుస్తున్నాము. ఈ భూమిలో ఏ ఒక్కరు లేకపోయినా ఈ కృపాపైన చూపిస్తున్నాము. చిత్తమైతే రేపు వారు మేము చేసి కృషి భావించి భూమికి నాశనం చేరేటప్పుడు తోడేడుగా ఉంటాం. మా ప్రభుత్వం వీటి కుమారుడు దేశ గురించి పెట్టాలి మీకు ఇంకో ప్రతిమారు ఆమేన్. దేవుడు ఆశ్చర్యకార్యం, మహత్కార్యం, మహనీయ కార్యం, మేలైన కార్యం, ఘనమైన కార్యం, క్షేమకరమైన కార్యం చేయాలి. ఆయన మహాకృప చేత నిర్భయంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 దినములో వృద్ధుల వారు ప్రవర్తించాలి. నెక్స్ట్ వీక్ మాస్టర్ పెట్టాలి. సమావేశాల్లోకి కోర్ట్స్ వస్తారు. ఎక్కడైతే మందిరాలు మీటింగ్లు వెళ్ళొస్తాయో హఠాత్తుగా కోర్ట్స్ వస్తారంట. ఎక్కువ మంచి 1000 రూపాయలు జరిమానా ఇస్తారు. మాస్టర్ ఖరీదు ఎంత? 1000 రూపాయలు. ఫైన్ ఎంత? 1000 రూపాయలు. కనుక దేవుని చుట్టుపక్కల వాళ్ళు ఇష్టం. ఒకవేళ మీరు కానీ కట్నాన్ని మొరాయించి పడి పారిపోతే ఎవరు పట్టుకుంటే తప్పండి. మీకు అర్థమైనా వ్యవస్థ ఎదుగుతుంది, నన్ను పట్టుకుంటారు. చాలా చిక్కులు పెట్టారు. ఇది ప్రమాదం. దాంట్లో నెక్స్ట్ మీరు కొనుక్కోలేమన్నా చేయొద్దండి. సమీపించదయా అపాయమేమీ రానేరాదు, రానేరాదయ్యా. ఏ తెగులు నీ ద్వారము సమీపించదయా, అపాయమేమీ రానేరాదు, రానేరాదయ్యా. ఈ మాటలు వారికి దేవుని నమ్మకాన్ని సహాయం చేయవారికి అక్కడ తగ్గితో దేవుడికి మంచి పంచుతున్నాను. నేను 2 సార్లు త్వరపడాను కరోనా కాలంలో. కరోనాకి కనికరం లేని వ్యాధి అస్సలే కనికరం ఉండదు. తల్లి, పిల్ల, డాక్టర్, నర్స, ఇండివేల, మంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఎవరిని చాలా మంది మీరు పెట్టారు. నేను జ్వరం పడినట్టయితే
మా పిల్లలు నాన్నకంటే అప్పటికి కన్న పంపి గుడ్డంగా పిల్లలు వాళ్ళందరూ కారణం ఈ తెచ్చి ఉన్నారు. దేవుడు మీకు ఆయుష్ని ఆనందించాడు. ఇంట్లో మీ అందరినీ పరిచయం చేస్తున్న రాకపోవడం అండి దేవుడు మన అంటే ప్రెసిడెంట్ ఆ పవర్ ప్రెసిడెంట్ దేవుడు అందించాడు. కనుక పురాణం తీవ్రత మీకు ఎక్కువ లేకపోవచ్చు, ఉన్న కుటుంబాన్ని దేవుడు రాగా కాపాడి ఉద్ధరించి రక్షించాడు. కనుక మహిమ ఘనత ప్రభావము ఈరోజు సుమారు అలాంటి పాటలు చూస్తున్నా. తెలుసుదరికి ఆ పాట తీశాను. దేవుని సంఘంలో ఉంటాను 12వ అధ్యాయం దేవుడు కాదు ఈ యొక్క కూర్చోబెట్టు 12వ అధ్యాయం దేవుడు కాదు తెలుసుదరికి పాట తీశాను. ఈరోజు చాలా మంచి పాఠం ఇది. ఈ దినంలో ఈ పాఠం ఎంతో ఆలోచన. దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు మనకు ఆదరణ, దేవుడు మహాకృప చేత మనం బ్రతుకుతున్నాం. దేవుడు మనం ఉనికి కలిగి ఉన్నాం, చలించుతున్నాం, జీవించుతున్నాం, దినదినము బ్రతుకుతున్నాం. డైలీ టైం మనం దినదిన జీవితం అనుదిన జీవితం దేవుడు మహాకృప చేత సాగుతుందని మనసారా మనం ఆలోచించాలి. ఈరోజు చదువు లేకపోతే నిర్గమకాండం 12వ అధ్యాయం. వెల్కమ్ రవి పాఠం ప్రారంభం ఈ యొక్క నేటి మాటలకు తొలిపడత తీసుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా దేవుడు వారితో ఇలా సెలవించాడు, ఇలా చెప్పాను. ఏమని? నెలలో ఈ నెల మీకు మంత్రి ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్, సంవత్సరంలో మొదటి నెల. ఇది మీ సంవత్సరంలో మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో వాళ్ళ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒకప్పుడు కుటుంబంలో లెక్క చొప్పుకప్పుడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను గొర్రెపిల్లనైనను మేకపిల్ల అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనా ఒక మేకపిల్లను తీసుకొని రావాలి. ఆ మేకపిల్లను వధించిన మేకను తిరుగుటకు ఒక కుటుంబము సరిపోకపోతే, కుటుంబానికి మిగిలిపోతే పొరుగు వారిని పేదవారిని గురించి పంచుకొని అందులో పాల్గొనమని చెప్పి ఎటువంటి క్వశ్చన్ వధించాలని చెప్తున్నాడు ఇక్కడ. నెంబర్ 1 5వ ఆలోచించాలి. నిర్దోషమైన గొర్రెపిల్ల, కనకం లేని, వ్యాధి లేని, ఎట్టి సంవత్సరం నిర్దోషమైన గొర్రెపిల్ల. 2 ఏడాదిదైనది మగపిల్ల ఉండాలి. ఏడాదిది మగది, నిర్దోషమైనది, సంవత్సరపు వయస్సు లోపున్నది గలది, మగదై ఉండాలి. ఈ యొక్క 3 సంగతులు మనం చూసినట్టు ప్రియమైన వాడారా నిర్దోషమైనది. ఈరోజు చాలా మంది హైందూ సాంప్రదాయం ఉన్నవారు రకరకాల బడులు అర్పిస్తున్నారు. ఆ బడులు అర్పిస్తున్న వారు ఎవరికి అర్పిస్తున్నారంటే తమ పాపంలో కొరకై బడులు అర్పిస్తున్నారు. వారికి తెలియని విషయం ఏంటంటే నేను పాపం చేస్తే, నేను అపరాధం చేస్తే, నేను దోషం చేస్తే ఆ కీడు నాకు తగవాలి కదా, నా ఇంటి వారికి రావాలి కదా, నేను పరిష్కారం చెల్లించాలి కదా, రోగం నాకు వస్తే మందు నేను మింగాలి కదా, నా ఇంటి ఉపయోగించుకోవాలి కదా. ఒక గచ్చి కానీ కాయ కానీ కురుపు కానీ ఏదైనా ఉంటే, కురుపు కానీ పుడితే ఆపరేషన్ నాకు జరగాలి కదా, కత్తి కోత నాకు జరగాలి కదా, డాక్టర్ గారు వైద్యుడు నన్ను బాధ్యులకి నా శరీరాన్ని తెలియాలి కదా. నాకు బదులుగా, నాకు బదులుగా నోరు లేని మోగజీవులు ఎందుకు పోయాలి అన్న ప్రశ్న ఈనాడు ఇంకనూ బరులు అర్పిస్తున్న ఎవరైనా ఉంటే, ఈనాడు ఇతర మతస్థులైన వారు ఎవరైనా బరులు అర్పిస్తున్నట్టుంటే వారు బలి అర్పించిన నక్కలని తత్వానికి ఒక గొప్ప సూచన. ఎందుచేతంటే
మన కొరకై ప్రభువైన క్రీస్తు బలిపశుడు లోకమునకు వచ్చినాడు. శ్రీమంతుడవు సిరికే రాజు ప్రార్థించునంతనే కృప చూపువాడు. శ్రీమంతుడవు సిరికే రాజు ప్రార్థించునంతనే కృప చూపువాడు. కడుదీనుడవై మరియ సుతుడవై కడుదీనుడవై మరియ సుతుడవై పరిశుద్ధ సారము జన్మించినావా నాకై ఇంత తగ్గించుకున్నావా ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. సాధారణ పౌరుడుగా ఒక సాధారణ కుటుంబంలో ప్రభువుని తీసుకుంటే మానవాళి పాప పరిహారార్థమై మానవుల కొరకై బలిపశువుగా భూలోకంలో ఉద్భవించి కేవలం యూదులకే కాక ఇశ్రాయేలుకే కాక ఎబ్రీ భాష మాట్లాడరు కాక యూదులకును అన్యులకును ప్రపంచంలో ప్రజలందరి కొరకై జనులందరి కొరకై మనుషులందరి కొరకై ఒకడు మరణం ఉండటం ఆవశ్యకం. One man should die for all the people of the universe. సర్వజనీన లోకములకు సర్వధనులకు సార్వత్రిక లోకములకు సమస్త ప్రజలకు ఒక్కడు మరణించుట అన్నది ఆ ఒక్కడు ఎలాంటి వాడు వెళ్ళాలంటే ఈ యొక్క సత్యమైన దొరుకుడుగా ఉంటారు. ఏంటో 3 లక్షణాలు చెప్తున్నామంటే ఒకటి ఏంటంటే నిర్దోషమైన మృతైనను కమకమైన అట్టిది మరేదైనా లేక నిర్దోషమైనదిగా నిందారహితముగా మృతైనను కళంకమైనను అట్టిది మరేదో లేక నిర్దోషమైనదిగాను నిందారహితమైనదిగా. దిస్ ఇస్ యాక్చువల్లీ అప్లైస్ టు క్రైస్ట్. ఇది క్రీస్తునకు మాత్రమే వర్తించే లక్షణం. దేవునికి మహిమ కలుగాక, దేవుని స్తోత్రం కలుగాక. మీరు హల్లెలూయా అన్న మీరు అని ఎవరు అడిగారు? నమ్మ మీకు గుర్తుందో లేదు. హల్లెలూయా అన్న పదము గ్రీక్ పదం, ప్రైజ్ ది లార్డ్ అనే పదము ఆంగ్ల పదం. రాని మాటలు నేర్పించి తప్పు పంపిస్తాను. ప్రైజ్ లార్డ్ అంటాడు వాడు. ఏమంటాడండి? ప్రైజ్ లార్డ్. స్వచ్ఛమైన దేవుని స్తుతించే భాషని వ్యంగ్యంగా తప్పుగా వంచడానికి బొర్రగా అర్థం అది. వాడు ఇంగ్లీష్ బుక్ రాదు, ఒక పేజీ చదవలేడు, ప్రైజ్ లార్డ్ అంటాడు. అది ఆంగ్లము రాదు. అసలు గ్రీకు భాషలో ఆల్ఫా బీటా తీటా 5 అక్షరాలు ఉన్నాయి. ఇంకా ఒకరు కదా, అందులో ఒక 5 అక్షరాలు కూడా రావాడికి గ్రీకులో హల్లెలూయా అని చెప్తాడు. నేను చెప్పే మాట ఏంటంటే మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం, స్తుతి కలుగుతుంది, మహిమ కలుగుతుంది, దేవునికి స్తోత్రం అని చెప్పి చెప్పడం కడుపు నిండా మనసు నిండా హృదయం నిండా ఇష్టపడి దేవుని స్తుతించే భాషని. భాష అంటే అర్థం తెలుసా? పాపం వ్యక్తం చేసినది భాష. మీరు గ్రామంలో నేర్చుకుంటారు. వాట్ ఇస్ ద సెంటెన్స్? సెంటెన్స్ ఈస్ a group of words, which gives okay, a group of words which gives proper meaning. సరైన భావనను వ్యక్తం చేసేదే భాష లేక సెంటెన్స్, వాక్యం. భాష కాదు, శ్వాస కాదు, కేకలేయడం దేవుని స్తుతి కాదు, అల్లరి చేయడం ఆరాధన కాదు. ఈనాడు అల్లరి చేస్తూ గెంతుతూ బట్టలుకుంటూ ఒళ్ళంతా టీవీలో చూస్తున్నాము. గ్రౌండ్ అంతా దొరికేస్తూ పిచ్చోలాగా దాన్ని ఏమంటున్నారండి? ఆరాధన అంటున్నారు. ఇది డ్యామ్ షేప్ ఫర్ క్రిస్టియానిటీ అండ్ క్రైస్ట్. క్రీస్తులకు అవార్డు వస్తున్నారు. మనపూర్వకంగా ప్రార్థన చేద్దాం, మనపూర్వకంగా ప్రార్థన పాడదాం, మనపూర్వకంగా దేవుని ఆరాధించుదాం. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో, ఆత్మతో అంటే దేవుని ఆత్మ నిర్మవాలి. నీరు పాలు కలిసేటట్టు, నారము క్షేరము కలిసిపోయేటట్టు, నీళ్లు పాలు కలిసేటట్టు. నీళ్లు పాలు కలిసాక దాన్ని వేరుగా చూడటం సాధ్యము కాదు.
దేవునాత్మ మనాత్మ దేవునాత్మతో లీనమైనది ఆరాధన చేయాలి. సత్యం అంటే వాక్యంలో ఏం చెప్తుందో వాక్య ప్రకారం ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం. యోహాను సువార్త 4:24. సత్యాన్ని ఎదుర్కొండా వాక్యం ఎదుర్కొండా ఎంగిలి ప్రసంగాలు విని ఎంగిలి ప్రసంగాలు చేస్తూ అక్కడక్కడ మాటలు విని అంతేసి ప్రసంగాలు చేసేవాళ్ళు మనం తప్పు పాఠం వింటున్నాం. నాకు అర్థం కాదు. నేను ఇచ్చాను, కౌంట్ వేశాను లేదా అది ఎవరొచ్చారు ఎందుకు రాశారు సంపూర్ణంగా బైబిల్ చరిత్ర వాళ్ళ ముందు ఇంటికి మనం మాట్లాడుకోవాలి. సరే, ఎటువంటి దేవుడు? నిర్దోషమైనది అనగా నిష్కలంకమైనది, కలంకమైనది, ముడతలేనిది. కలంకమైనను ముడతైనను అతిథి మరి ఏదైనా లేక నిర్దోషమైనదిలోని నిర్ధారితముగా ఉన్నటువంటి ఏడాదిదైన మగ గొర్రె పిల్లలు. ఏడాదిదైన అంటే యూత్, యంగ్స్టర్స్, ముదిరిపోకూడదు, ముసలిపోకూడదు. మగ గొర్రె పిల్లలు ఎవరండి? దీనికి సూచన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది ఏమైనా నాలో పాపం ఉన్నదని ఎవడైనా అంటే గ్రేట్ క్వశ్చన్. ప్రపంచంలో ఎవడే ప్రశ్న వేయలేడు. నో మ్యాన్. ఇలాంటి 100 మంది లక్షలు చదువులు అనుకుంటున్నా, పేరు చదువులు రావడం కానీ ఎవడే ప్రశ్న వేయలేడు. నాలో పాపం ఎవడైనా నో నో మ్యాన్ డేర్ టు క్వశ్చన్ లైక్ దిస్ టు ద యూనివర్స్. ఈ జగత్తులో ఎవడు ప్రశ్నించలేడు. ప్రభు మాత్రమే అన్నారు, నాలో పాపం ఉన్నది ఎవడైనా నిరూపించగలడా? Can anybody prove that I have sinned in myself? That's a గొప్ప ఛాలెంజ్ అండి. యేసు ప్రభు మాత్రమే, ప్రభుని యేసు మాత్రమే నిర్దోషి, నిష్కలంకుడు, నిందాహితుడు. ఆయన ఏ కాపటము లేదు, ఏ దోషము లేదు. అట్టి ప్రభుని మనం జీవించాం. We are accepting such a large heart. అంటే ప్రభు అనే దేవుడు మనం స్వీకరించాలి. ఎంత ఆశ్చర్యపడ, ఎంత ఆనందం. కనుక అల్లరి ఆరాధనకి తీసుకోవాలి. కేకలు పెట్టి స్తోత్రం కాదు, వాళ్ళ కేకలే అన్ని వేశారు. ప్రభు విరోధంలో కేకలే గెలిచారు. కేకలు అల్లరి ఆరాధన కాదు, కేకలు స్తోత్రం కాదు. మనఃపూర్వకము దేవుడిని ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధన, యుక్తి సేవ దేవుడికి యుక్తమైనది, యాక్సెప్టబుల్ వస్తుంది. సరే, ఇక్కడ చూద్దాం. నువ్వు పండు తెచ్చు ఏమంటాడు అక్కడ? ఏడాది మొదలై కాదు. ఎప్పుడు చేయాలంటే ఈ నెల 14వ దినం 7వ వచనం. ఈ నెల అనగా మొదటి నెల 14వ దినం వరకు దాన్ని మీరు ఉంచుకున్నారు. తర్వాత దశల సమాజ పనులు అందరూ తమ ఫోటోలో సాయంకాలం అందరూ ఆ పొట్టేరును చంపి దాని రక్తము కొంత తీసి తాము దాన్ని తిని ఆ రక్తమును ద్వారబంధం 2 గుమ్ములకు పైన చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాచబడ్డ మాంసం పొంగని పెడుతున్నాడు. పొంగని పెట్టారు. ఏది పొంగుందని చెప్పండి? పురుషులది పొంగుంది. మీ వైపు చూశాను నేను, మీరు చెప్పదు, మన తెలియదు. జనం తప్ప మాకు ఆవగా ఉండేస్తే లేట్ ఎత్తడం తప్ప ఉండదు. ఏది పొంగుందంటే పురుషులకి పొంగుంది. పొంగనిది పొంగని రొట్టి తినవాడు. ఎందుకు తినవాడ? చేదు కూరలకు తినవాడు. కర్మం కారణం ఆంధ్రముడు. ఆంధ్రముడు అంటే ప్రేము, ఇంటెస్టైన్స్. ఆంధ్రముడు అంటారు. ప్రేముడు ఏం చేయాలి? అగ్నితో దాన్ని కాల్చి దానిలో ఉడకదైనను నేడుతో వండబడదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దాని ఏది మిగిలింపకూడదు, అంటే పాచి కాకూడదు. ఈ వివరమంతా కూడా దేవుడి సంకల్పం మాట్లాడిన ప్రభుని యేసు క్రీస్తును సూచిస్తుంది. ఇట్ రిజంబల్స్. ఇది ప్రభుని క్రీస్తు చూస్తుంది.
పొంగనిది అంటే పులిసిపోయింది, పాచిది కాకుండా ఫ్రెష్ అయింది. మనుషుడు తిన్న వరకు ఉండకూడదు. ఈనాటి కూడు ఏనాటి కీడు, ఏనాటి కూడు అన్నట్టు పాచి పదార్థాలు తినం కదా. ఫ్రిడ్జ్లు వచ్చాయి, వారం రోజులు మొక్క పెడుతున్నారు. అందుకే తెలియని సంఘటన వస్తుంది, తెలియని వ్యాధి వస్తుంది. లంగ్స్ ట్రబుల్, ఇంటెస్టైన్ ట్రబుల్, ప్రేగుల్లో వ్యాధి, ఊపిరితిత్తులో వ్యాధి, గొంతు వ్యాధులు ఎందుకు వస్తున్నాయంటే ఈ దాపరకపు ఆహారంలో వస్తుంది. డబ్బున్నోడు డబ్బు రావడం కారణంటే డబ్బున్నోడే దాస్తున్నాడు ఫ్రిడ్జ్లో, డబ్బున్నోడికి డబ్బు వస్తుంది, ఆ డబ్బు ఖర్చు పెడుతున్నాడు. ఫ్రిడ్జ్ లేనివాడు దాయుడు ఎప్పుడు డబ్బు తింటాడు, ఫ్రెష్ తింటాడు, దాకా బొమ్మడేస్తాడు. ఎండ తీసి ఎప్పుడు ఏం చేస్తాడు, ఎండ వేస్తాడు. నిజంగా లేబులో ఉన్నటువంటి కలిగి, లేబులో ఉన్న కలిగి అది వర్ణాకది, కలిమిలో ఉన్న లేమి అగ్రపాతం. అది వర్ణనాతీతం, ఇది అగ్రపాతం. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రభురాత్రి ప్రభు చేసిన కార్యం, ప్రభు రాత్రి ఎప్పుడు చేయాలంటది? తెల్లవారి తెలియదు, పొద్దు కుక్కుపోకూడదు. దాని ఆంగ్లంలో అన్నాడు ట్విలైట్. ట్విలైట్ అంటే అటు మధ్యాహ్నం కాదు, సాయంత్రము కాదు, అంటే చీకటి పడవదు, సాయంత్రం. ప్రభుని తీసేసు 12 గంటలకు సులువులకి మధ్యాహ్నం ఎంతవరకండి 3 గంటల వరకు బాధింపబడి పొద్దు కృంగిపోచుండగా సులువు మీద ఉన్నటువంటి దాహాన్ని దించి అదే దినమున చీకటి పడక ముందే సమాధి కార్యక్రమాలను నిర్వహించారు. యూదులు పస్కా పండుగ చేసి ఆ పస్కా పండుగను ఏమంటారు ఇంగ్లీష్లో? పాస్ ఓవర్. PASS పాస్ ఓవర్, OVER, PASSOVER. పాస్ అంటే హిందీ మాట చెప్తారు సార్. రేపు పాస్టర్స్ ఎవరు, డాక్టర్, బిషప్ ఎవరు మాట్లాడినా సామాన్యులు మీరు ఆన్సర్ ఇవ్వడానికి తీసుకోండి. పస్కా పండుగ ఏమంటారు? పాస్ ఓవర్. అంటే పాస్ ఓవర్ అంటే పాస్ ఎవరు చనిపోయారండి? ఏ ద్వారబంధంలోకైతే ఆ రక్తపు పస్కా పండుగ రక్తం చూశాడో ఆ ఇంట్లోకి తెగులు రాకుండా, ఏ తెగులు నీ గుడారంబు సమీపించదగా, అపాయమేమియు రానేదయ్యా. ఇట్స్ ఎ ప్రామిస్ విత్ బ్లెస్సింగ్. ఆశీర్వాదంతో కూడినటువంటి వాగ్దానం. ఎ ప్రామిస్ విత్ బ్లెస్సింగ్, ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం. ఎక్కడైతే ఎవరి ద్వారబంధువులకు ఆ యొక్క పస్కా, పాస్ఓవర్, పాస్కల్ ల్యాంబ్, ద బ్లడ్ ఆఫ్ పాస్కల్ ల్యాంబ్, పస్కా వర్షం రక్తం ఎవరు ద్వారబంధువులకు ఉంటుందో ఆ ద్వారబంధువులకి సంహారకుడు, నశింపు చేయవాడు, నాశనము చేయవాడు, చంపువాడు రాకుండా ఆ రక్తం చూసి పారిపోతాడు. నీ రక్తమే శుద్ధీకరించు, నీ రక్తమే నా ప్రాణం కూడా, నా జీవం కూడా. క్రీస్తు రక్తము మనకు జీవమును, నిత్య జీవము. లైఫ్, ఇట్ గివ్స్ లైఫ్, ఇట్ గివ్స్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవం ఇస్తుంది. ఎవరు అడిగాను మర్చిపోయి ఇంగ్లీష్ ఎందుకు వాడుతున్నారండి? మీకు ఇచ్చేసారు, మీకు ఇచ్చేసారు. మీ నాన్నలో కావాలి, నాకంటే గొప్ప కావాలి. మీ నాన్న ఎక్కువ నేర్చుకోవాలి, నాకంటే ఎక్కువ నేర్చుకోవాలి. రాను తన నేను రేపు వస్తాను, నేను ఉండదు. ఎలకాలం ఉన్నది ఎవరు ఉండలేదు. మోస ఉన్నాడా? ఎవరు ఉన్నాడా? ఎవరు ఉన్నారు కదా. కానీ సత్యం మాత్రం సత్యం పడినప్పుడు పడు. సత్యము స్తంభం అయి ఉండాలి. ఎవరు ఉండాలి? మీరు సత్యములకు ఆధారుడై ఉండాలి. You are the fold of the truth.
న్యూట్రల్గా ముందు నిలబడి చేస్తున్నారు. అది తప్పు, ఇది ఒప్పు, బైబిల్ చెప్తుంది అని చెప్పగలిగే సత్తా ఉన్న వారు ఉండాలి. మీకు వాక్యం చెప్తున్నాను. ఛాలెంజ్ రేపు మీరు వచ్చే తప్పు ఇస్తే బైబిల్ రాదు, లేదన్నా బైబిల్ లేదు. మీరు పెద్దవాళ్ళు, మీ నమస్కారం, మీరు ఉన్నారు, రండి, మీరు కూర్చొని నేను పెద్ద కూర్చుంటాను, మీతో మాట్లాడుతూనే ఛాలెంజ్ చేయగలిగారు అని చెప్తున్నాను. మొదటి నెలలో అది సాయంత్రం కాకూడదు, చక్కెర పడకూడదు, ఇది మధ్యాహ్నం వెళ్ళకూడదు. ప్రొపర్టీ తీసేసి చేసిన ఆ యొక్క త్యాగం నాకు సంకేతముగా. రెండోది దేనితో కలుపుతున్నానండి? చేదు కూరలు. దేంతో? కానీ బెటర్ టేస్ట్, నాట్ బెటర్. బెటర్ అంటే ఏంటి? మంచిది. ఇలా కదా చెప్తున్నారు కదా, సౌండ్ చేయదు కానీ కదా ఇంటి బెటర్ అంటే ఏంటి చెప్తున్నారు? బెటర్ అంటే ఏంటి? చేదు. చేదు కొడుకుతున్నానంట. ఎంత పక్క పశువులు ఏ కొడుతున్నానండి? చేదు కొరవ, అయిష్టం. చేదు అన్నది అనుభవానికి సంకేతం. ఇస్రాయేలు ప్రజలు ఈ పండగ ఆచరించడానికి, ఈ పస్కా పండుగ ఆచరణకి వారు బ్రతికంతా చేదుగా ఉంది, అయిష్టంగా ఉంది. ఏమిటి ఇష్టం, ఏమిటి కష్టాలు? నేను అన్నాను కాదు, నిజంగాను ఒకటాచే అర్థంలో చూపిస్తే వాడు బాధ మీకు అర్థం అవుతుంది. ఇశ్రాయేలీయులు ఎరుగని కొత్త రాజు, కొత్త పరో వారిని పాలన చేయడం ఆరంభము ఇచ్చారు. యోసేపు ఎరుగని రాజు. యోసేపు కాలం ఇశ్రాయేలు ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. భక్తుడు యోసేపు చనిపోయాక ఇశ్రాయేలు శ్రమలు ఆరంభమయ్యాయి. ఇశ్రాయేలు ఎరుగని కొత్త రాజు ప్రారంభించాడు. చూసేద్దాం. అక్కడి నుంచి వాళ్ళ శ్రమలు ప్రారంభమయ్యాయి. ఎంతో ఒకటి ఓకే 12 చూద్దాం. పీతోము రామపట్నం కట్టింది. అయినను పీతోము రామశేషు పట్టణం కట్టినప్పుడు కూడాను ఐగుప్తీయులు వారు సమర్పించిన పడది. ఇశ్రాయేలు ఐగుప్తులు ఏం చేస్తున్నారండి? సమర్పించినప్పుడది. ఇశ్రాయేలీయులు అంటే వారు విస్తరించి ప్రబడిన కనుక ఎంత బాధ పెట్టినా అలా నిజేస్తే ఫోన్ పడేస్తే పోతుందా? ఒక 5-6 ఎదురు గంటలు తిరిగితే కానీ పడదు. కూర్చోండి. ఓకే, ఎగిరి పడుతుంది కనుక వారు అణచివేసే కొద్దీ మీరు ఎప్పుడైనా మంచి వెళ్ళు ఉంది గాలి కొట్టి చూడండి, ఒకటి 2-3 కలపడతారు. ఏమవుతుంది? ఇంకా ఒక్కటి నిలబడి దాన్ని పిలకలు వేస్తే తప్ప దాని ఆకృతి మాత్రం పోగొట్టుతుంది, దాని ఎగ్జిస్టెన్స్ పోతుంది. వీళ్ళు అంచు కొద్దీ వారు ఇంకా ఏమైనా ప్రబలిపోయారు, విస్తరించి పనులు కనుక వారు ఇశ్రాయేలు అసహ్యపడారు. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకున్నారు. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉందండి. ఎంత కఠినం ఉందండి? మహా కఠినం ఉంది. వారు జగటమంటి పనిలోను, విద్యుత్ పనిలోను, పొలం పనిలోను, ప్రతి పనిలోను కఠిన సేవ వారి ప్రాణములను విసిగిపోయిన వారు పనిచేయలేరు. దీని దగ్గర చూస్తే ఇఫ్ యు గో టు ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెలిట్స్ ఇన్ ఈజిప్ట్, ఐగుప్తు దేశం ఇశ్రాయేలు ప్రజలు చూస్తే చీకటి పడకుండా పనికి వెళ్ళేవారు, చీకటి పడాక ఇంటికి వచ్చేవారు. చీకటి ఉంటుండగా తెల్లవారు ముందే పనిలో ఉండేవారు. చీకటి పడ్డాక ఇంటికి చేరేవారు. పిల్లలు తీసుకోవడానికి, కొడుకులు తీసుకోవడానికి, కూతురు తీసుకోవడానికి ఏమీ లేదు. ముసలు లేదు, ముడగలు లేదు, పడుచలు లేదు, స్త్రీలు లేదు, పురుషులు లేదు, అందరితో వ్యక్తి చక్తి తెచ్చుకున్నారు. దాన్ని ఏమంటే సేవ కాదు, బానిసత్వం. ఏంటది? సేవ వేరు, బానిసత్వం చేసుకున్నారు. సేవ
నాకు లేబర్ అయితే కూలి అడుగుతాడు. అవునా? ఇన్ని గంటల పనేంటి బాబా, అది ఒక్కడు బాబా, ఇది మనం చెప్ప బాబా అంటాడు. అంటారా? చేయించడం రిజల్ట్ వస్తుంది. ఆడొచ్చి వేరే తాగి ఎంఎస్సి కాబట్టి కట్టడం, సెల్ చూడడం, సిగరెట్ అంటించడం, చదవడం, బావడం, ఇక అంతా పిచ్చిపిచ్చు పగడపడంతా కూడా 1 hour వాడు తెలుస్తుంది. రూసులు ఆడుకొని, ఆటలు విట్టుకొని, అమ్మా టీలు పెట్టండి అన్నం, టీలు తాగలేదు మనం ఇవ్వడం పొరపాటు. ఒక అరగంట టీ తాగడం. పేరేం పేరు అంటే ఎంఎస్సి నింపాల్సిన పేరే నింపాల్సిన. కాబట్టి మీ పని వాళ్ళరా వీళ్ళకి స్వేచ్ఛ ఉంది. వీళ్ళకి సేవే తప్ప, లేబరే తప్ప దాసులు బానిసులు కాదు. బానిసలు చేస్తున్నారు. అందుకే ఇశ్రాయేలు ఆహారం తినేటప్పుడు ఎప్పుడు జ్ఞాపకానికి, ఎప్పుడు ఇశ్రాయేలు ఆ యొక్క పసకపండు లాచించారు, కూడా తప్పకుండా చేదు కూరలతో తినేవారు. అదేంటంటే అంటే మన ప్రభాని తీసేటప్పుడు చేదు కూర ఇచ్చారంటే చేదు చెరకిచ్చారు. చేదు చెరకను ద్రావణం అవునా వాడు గెలిచారు. పాకనం అంతా కూడా ఛాయ. ఛాయ అంటే నీడ. నెగిటివ్ కాదు, నెగిటివ్ ఫిల్మ్ అని. పాకనం అంతా ఛాయ. కొత్త మన దాని యొక్క నెరవేరు. ఓట్ ఈస్ ద ప్రాఫెసీ, ఎండ్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్. ఇంత చక్కగా పాఠాలు ఉంటుంది. వీరు రేపు మత్స్యాక మూలు కానీ మత్స్యాక కళ్ళగా చేసుకుంటే మీరు ఏమవుతుందో భయం వస్తుంది. ఇంత సత్యుడి, ఇంత సత్యుగతి కలుగుతున్నారు. రేపు ఏ డినామినేషన్తో ఇంకెవరికో పెళ్ళాడి మీ ఎంతకు వస్తే మీ మాలకి వెళ్తే మీ సత్యం సంపాదించదో భయపడుతున్నారు. కెన్ యూ స్పీక్ with your husbands, with your wives, the same truth, what is written in the Bible. Bible రాయబడిన సత్యాన్ని ఆ లేదు ఇంకదని కెన్ యూ స్పీక్ మాట్లాడడం. నేను మాట్లాడడం గొడవ వస్తుంది కనుక ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఎలా చెప్పాలి? తగ్గు పెట్టుకుని చూడకూడదు. ఇక్కడ లడాయి స్టార్ట్ అవుతుంది, మనం పడాయి చేస్తాం. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. కనుక కొత్త నమ్ముతున్న పాత ముందున ఒక ఛాయ రూపమైంది. దాని యొక్క నిజరూపంలోది కొత్త నిబంధన. ఒక్కసారి మార్క్స్ వార్త 15 అధ్యాయం మధ్య 13 మార్క్స్ వార్త. ఎందుకు వచ్చాయి మనం చాలా 8 వచ్చేది 8 వచ్చాయి 15 వచ్చింది 8 చదువు రాయబడినాను. వారు దురుడ రొట్టెలు తెచ్చులు మర్చిపోయారు. యోనులో వారి ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయారు. వాళ్ళు రొట్టె ప్రశ్న చేస్తూ రొట్టె ఏం తెలమని మాట్లాడుకుంటుంటే ప్రభు వాళ్ళు సబ్జెక్ట్ పెట్టారు. ఏంటి సబ్జెక్ట్ అంటే ఆయన వారిని చూచి ఎలా ఉంటారు ప్రజలు చూచుకొనుడి. దాన్ని ఆనకూడదు. వివే జాగ్రత్తగా చూచుకోండి. చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గురించి. ఎవరు పులిపిండి? పరిసయ్యుల పులిపిండిని గురించి, ఏ రోజు పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉండుడని వారిని హెచ్చరించాడు. Lord exalted them. వారిని హెచ్చరించాడు. పరిసయ్యులు అని పులిపిండి, ఏ రోజు అని పులిపిండి. ఈ పరిసయ్యులు ఏ రోజు ఎందుకు చెప్పంటే ప్రియమైన వాళ్ళరా మీరు ప్రభువుని తీసేసినప్పుడు సూచన చూపుతున్నారు, సూచిక్రియలు చేయమంటున్నారు. ఎన్నో చూశారు, ఎన్నో చూస్తున్నారు. చూసి నమ్ముతున్నారా? అలా చూసి నమ్ముతున్నారా? ఈనాడు కూడా చాలా క్రైస్తవులు దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పిల్లల్లో, మన ఇళ్లలో దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. కానీ విశ్వాసంలో బ్రతుకుతున్నారా?
విశ్వాసంతో బ్రతుకుతున్నారు, విశ్వాసంలో బ్రతుకుతున్నారు, విశ్వాసులుగా బ్రతుకుతున్నారు తప్ప విశ్వాసులుగా బ్రతుకుతుంది తప్ప విశ్వాసంతో బ్రతకలేకపోతున్నారు. వీఆర్ బిలీవర్స్, మన విశ్వాసులమే. కానీ విశ్వాసం కలిగి విశ్వాసంతో ఉంటున్నాము. కొన్నిసార్లు శ్రమ వస్తే, కొన్ని కష్టాలు వస్తే, కొన్ని బాధ వస్తే, కొన్ని నష్టాలు వస్తే ప్రభువుకు వేరుగా మనం ప్రవర్తిస్తుంటాం, ప్రభువుకు వేరుగా మనం మాట్లాడుతుంటాం, ప్రభువును ప్రక్కబెట్టి నేనంతగా మనం మాట్లాడుతుంటాం. కావాల్సిన పరిసయ్యులు కూడా ప్రభు చేసిన కార్యాలు చూస్తారు లేదా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అవునా కదా? ఈ మూడు దగ్గర కదా శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలాగే ఎస్ఎన్ఎస్ మీద ఉన్నారు. వీరున్నారు అందులో కడదారి తేగొట్టడం లేటిది సాంబ్రయ్యుడు మర్చిపోకండి, వదిలికాడు వాళ్ళ మనమే. ఓకే, వారు ఉన్నారు, ఈ 4 తెగలు ఉన్నాయి. ప్రభు చేసిన ఆశ్చర్యాలు చూశారు లేదా? చూశారు. అద్భుతాలు చూశారు లేదా? చూశారు. వాడు మళ్ళీ కూడా ఆశ్చర్యాలు చూశాడు. ఏ రోజు చూశాడు? ఏ రోజు ఎప్పుడు చూశాడంటే ఆ వంశం అంతా కూడా ప్రభు శత్రుడే. యేసుతో పుట్టాడు, ఈ గుడ్డు ఏర్పడుతుంది ఆయన పుట్టగానే ఏమన్నారంటే యూదులకు రాజు అన్నారు. ఆయన ఏమన్నారండి? బాబోయ్, రాజు నేను ఉంటున్నాగా ఇంకొక రాజు పుట్టేశాడా? రాజుగానే పుట్టేశాడా? రాజు పుట్టేశాడా? నేను రాజ్యం వెళ్తున్నాను, వారు నా బానిసై ఉంటున్నారు, నా కింద దాసత్వం సేవ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ స్లావరీ అంటాం, ఎక్కడంటావు అంటాం. ఇప్పుడేమో వాళ్ళు పాల్పడిపోతారా? పాలితులు ఉండాలి, పాలకులంగా ఉండాలి. ఈ సమాజం నాటి నుండి నేటి వరకు అనగానే ఉండాలి, అధికారం చెలాల్సి సమాజం, ఈ సొసైటీ ఇలాగ ఉండాలి కోరుకుంటా. ఇది లోకనీతి. ఏంటంటే పెద్ద చేపలు చిన్న చేపలని మింగడమే. మీరు పెద్ద చేప పోయండి, 2 కిలోల చేప పోయండి, ఆ పట్ల ఉంటాయి, చిన్న చేపలు ఉంటాయి. దిస్ ఇస్ లోకనీతి. దీని ఏమిటంటే మత్స్యనీతి అంటారు. ఏంటంటే మత్స్యనీతి అంటారు. రాజనీతి, మత్స్యనీతి, రకరకాల నీతి ఉన్నాయి. దుర్నీతి, స్వనీతి, బంధునీతి. సేవలు మోడల్స్ అంతే, చాలా మోడల్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఇమ్మోరల్, అవినీతి. కానీ హీరో తెలుసు, అతను కూడా ప్రభు సులువు నుంచి ఆశ్రయించినప్పుడు నా ఇద్దరు సూచిక చేయి. గాలివాడు గాలివాడా పరిచయం అడుగుతున్న సూచిక చేయమని సత్తాభాష చేసేటప్పుడు ప్రభు నేను చెప్తున్నా మాట అంటే ఏనాడు కూడా నేను గొప్పవాడిని చెప్పుకోవడం కానీ నాకు ఈ మాయ మంత్రాలు ఉన్నాయి కానీ మా మనుషులు సంతోషపెట్టాలని ఏనాడు కూడా ప్రభువారు అద్భుత కార్యాలు, సూచిక కార్యాలు చేయలేదు. ప్రయోజనం కొరకు మాత్రమే, ప్రజల క్షేమం కొరకు మాత్రమే, ప్రయోజనం కొరకు మాత్రమే ప్రభువారు చేశారు తప్ప ఏనాడు కూడా పక్షవాతగా వాడిని బాగు చేశాడు, సందర్భం చేశాడా, బాధ చూసి చేశాడు. కానాని విందులో నేలను మార్చాడు, సందర్భం చేశాడా. అక్కడ నిలబడిపోతుంది విందు యజమాని, నిలబడిపోతుంది, నిద్ర చేర్చాలి. వాట్ ఎవర్ మిరకిల్ ఆ సైన్ అండ్ వండర్ దిస్ డిడ్. ప్రభు చేసిన ఆశ్చర్య అద్భుత కార్యం సూచిలో ఏమైనా కూడా మనుషులను ఉల్లాసపరచడానికి, ఉత్తేజపడడానికి ఒక డ్రామా, ఒక సినిమా చూపించడానికి కాదు, ప్రయోజనకరమైన ఉద్దేశంతో చేశాడు తప్ప మనుషులు ఉల్లాసపరచడం కాదు. ఆరాధన కూడా ఒక ప్రయోజనం తప్ప ఉల్లాసపరచడం కాదు. ఉల్లాసపరచకైతే అందరూ సరైన పాట పాడుతుందాం, చేతున్నారు కప్పడబడుతుంది, కాళ్ళు డ్యాన్స్ అయినట్టు, అవునా అంటావా? ఆరాధన ఉల్లాసపరచడాక చేతులు చప్పలు పట్టండి, ఎవరు చేతులు లేవా నీకు? చేపాలనే మీకు చేతులు లేవా? చెప్తే శ్వాస చెప్పండి మీ నోరు లేవా? అలాంటి శాపనాలు రెండు అర్థం కాదు. నేను ఒక్కోసారి వ్యక్తమైన ఎందుకు దేవుడికి అర్థం కనుకుంటాను, కష్టం చేస్తా, చేపిస్తుంటారు. మీకు కాళ్ళు లేవా? మీకు నోరు లేవా? మీకు చేతులు లేవా?
అని చెప్పి. నిజం చెప్పాలంటే నేను వెళ్ళిన పాస్టర్ ఎవరు అలా డ్యాన్స్ చేయలేదు. ఎప్పటికీ చెప్తున్నాను నేను. మన మొదలు పాట పాడుతున్నారు, నాకు మైకిచ్చక ఏమైంది ఆ పాట గొంగుమన్నారు, అందరూ పాడుతున్నారు. చెప్పాల్సిన సంగతి ఏంటంటే టాలెంట్స్ ఆరాధన అంటే మన తలంతో టాలెంట్స్ చూపించడం కాదు, మన ఆర్ట్ చూపించడం కాదు. ఆరాధన అంటే ఆత్మతో. ఈ సత్యాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ కాగా చదువుకున్నట్టు పెద్ద పెద్ద డిగ్రీలు పొందినట్టు ఈ భక్తులు మర్చిపోతున్నారు. నాకు అర్థం కావట్లా. రేపు మొక్కు వెళ్తున్నాను 6వ తారీఖుని. 6 మొక్కు వెళ్తున్నాను. 5 కార్యక్రమం కదా, 6 మొక్కు వెళ్తున్నాను. మొన్న పాచిపెట్టారు సార్లు, అక్కడ బోధికి బయటకు వచ్చేస్తుంటే 4 మొక్కలు తెలుసు. ఎక్కువ వినియోగ వాళ్ళారా, సత్యం చాలా మందికి గుడి పడుతున్నట్టుండాలి. యేసుప్రభు మాట కూడా పరిశీలికి సద్దువేయుడికి శాస్త్రం ఎలా ఉంది పొడిచినట్టున్నారు. అందుకే ఆయన చంపడానికి ప్రయత్నించారు. చంపేది కొట్లాడిస్తారు, అనాన్ని చేస్తారు. దయచేసి సత్యం ఇప్పుడు కూడా చనిపోకూడదు. సత్యాన్ని ఇప్పుడు బాధపడకండి దయచేసి. 66 పుస్తకాలు చదవండి. 66 పుస్తకాల్లో కొత్త నిబంధన కొత్త నిబంధన నెరవేరిపోయింది. పాత నిబంధన ఏమైంది? ప్రవచనమైంది. ప్రవచనాలు చెప్పండి, నెరవేర్పుని నెరవేర్చండి. ఒకసారి మొదటి కొరింథీ 5వ అధ్యాయం 5వ అధ్యాయం ఒకసారి కదా 4 ఏమనగా మన ప్రభువుని చేస్తున్న ముందు వాని ఆత్మ రక్షింపబడినట్టు ద మెయిన్ థాట్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆత్మ ఏమవ్వాలి? నా శరీరం పౌరకాడు, నా శరీరం అంతకంతకు దినము క్షేమిస్తున్నాడు. నా అంతరంగం మన ఆత్మ ఏమవుతుందంటే ప్రభునందు గంధం పడపడుతుంది. తల్లి తన పాలను బిడ్డకిచ్చి అసలు కడుపులో ఉన్నప్పుడే తన ఆహారాన్ని బిడ్డకిచ్చేస్తుంది. తల్లి మీ అమ్మ నాయమ్మ, మీ అమ్మ మాయమ్మ. మన తల్లులు మనం మోసేటప్పుడే మన బలాన్ని ఇచ్చేస్తారు. లేకపోతే ఎంత బిడ్డ కడుపులో పెరిగిపోయాడమ్మా, తీసారు కాడ తీసుకెళ్ళాలి వచ్చే తినేసి తనపడుతుంది. ఎవరు బిడ్డకు వస్తుంది, బిడ్డ కడుపుతున్నప్పుడే బిడ్డకి ఆహారం ఇచ్చేస్తుంది. బయటకు వచ్చాక తన రక్తం అంతా పాలలో మార్చేస్తుంది. తన రక్తం అంతా పాలు వచ్చేస్తుంది. అందుకే పుడతాను బతిగా ఉండదు. ఏదో వాటర్ ఉన్నట్టుగా మొదలు వేసి ఉండదు, కానీ కాలిపోయి సంతృప్తారు. తన రక్తాన్ని ప్రభువు మనకి ఇచ్చారు. తన రక్తాన్ని మనకు కాచేశారు. ఈ బస్తా యొక్క విలువను చూసినట్టు 5 సార్ ఏమా రక్షింపబడినట్టు శరీరం నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వీరును నా ఆత్మయు ప్రభువైన క్రిస్టియన్స్ భావంతో కూడి వచ్చినప్పుడు అటు వారిని సాధారణకు అప్పగించాలి. అపవాదికి అప్పగించాలి. అప్పగించబడు ఆలోచన. మీరు అతిశయపడడం మంచిది కాదు. నాకు తెలుసు అహంకారం చూడండి దయచేసి. అతిశయపడడం మంచిది కాదు. ఎందుచేతంటే పురుషుల పిండి ఏమాత్రం ఉన్నా తోడైలేదా, అందుకే తోడకూడదు అంట. అవునా? ఎంత వేస్తాం తోడు? చెంబుడు పాలు రేపు పెరిగి కావాలంటే ఎంత వేస్తాం? పురుషుని పిండి పురుషుడి కొంచెమైన, ఎంత చక్కగా చెప్తున్నాడు. పురుషుని పిండి కొంచెమైన వచ్చింది ఆలోచన. కొంచెం ముద్దంతయు పులియే చేయనని మీరు ఎదుగరా ఏడవచ్చు. కనుక మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఒకటే పాతదైన
పులిపిడిని తీసి పారవేయండి. Through the mouth, throw it out, throw it out, throw it out, throw them out. కనకము మృతం కడుగు చేసే మనలో ఉంటే వాటిని విడిచిపెట్టేందుకు ప్రయత్నం చేయాలి. క్రిస్టియానిటీలో క్రైస్తవ్యానికి విశ్వాసానికి కలంకము కలుగు చేసేవారు దూరం చేసి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం చూసేవారు మన యొక్క అందాన్ని సౌందర్యాన్ని ముందు కాస్త చూస్తారు. మనసు పెట్టి చూస్తే మనిషిని చూస్తారు. ఏం చూస్తారండి? ఎలాంటి వాడు, ఎలాంటిది. మీ చేతుల బైబిల్ ఉంది, గుండెలో ఏముందో. మీరు గొంతులో నోట్లో వాక్యం ఉంది, మనసులో ఏముందో. ఇప్పుడు వాటి ఎగ్జామిన్ అవ్వాలి. మన జీవితాన్ని వారు పరిశీలిస్తారు, పరిశీలన చేస్తారు. ఇక్కడ మనం కూర్చుంటే మాత్రం కాదు, బయట మనం పరిశీలించే ఎక్కువ ఉన్నారు, మనం కలిగించే ఎక్కువ ఉన్నారు, పరిశీలించాలి, పరీక్షించాలి ఎక్కువ ఉన్నారు. కనుక ఏమంటాడు? చక్కగా చెప్తున్నాడు, పులిపిడి ఇప్పుడు కొంచెమైనను మొత్తం పులి చేయండి మీరు కనుక పులిపిడి లేని వారు కనుక కొత్త మొత్తం అవుతాయి. పాతదైన ఆ పులిపిడి తీసి అంతేగాక క్రీస్తు అన్న మన పస్కా పశువు వధింపబడేది. మన పస్కా ప్రొఫైల్ పీసెస్ పస్కా పశువు. మీకు చెప్పనా? మీకు తెలుసు సంఘము తులసువార్త ప్రకటన, సంఘం ఆరంభమైంది, తులసువార్త ప్రకటింపబడ్డది ఏదేమోనా? పెంటెకోస్తు. ఏమంటది? పెంటెకోస్తు. పెంటెకోస్తు మాటకు అర్థం ఏంటి తెలుసా? 50వ రోజు. ఏంటది? జాగ్రత్త మనసు ఉంచుకోండి. చాలా మంది భయపడి తిరుగుతున్నప్పుడు దీని విషయం. పెంటెకోస్తు మాట అర్థం ఏంటంట? 50th డే, 50వ రోజు. 50వ రోజు ఎక్కడ పడతానంటే 50వ రోజు నుంచి పస్కా వస్తుంది. అంటే 7 వారాలు ముగింపు దినమే పెంటెకోస్తు. 7 వారాల యొక్క ప్రారంభ దినమే పస్కా. పస్కాకును పెంటెకోస్తు మధ్య 7 వారాలు. 7 వారాలు అంటే 7 ఏళ్ళు 40 ప్లస్ ముగింపు దినం ఏదండి? 50th డే ఏమిటంటే పెంటెకోస్తు. మీకు అర్థమైంది? ఈ పెంటెకోస్తు ఒక పేరు ఉంది, మీకు తెలుసు. లేదు గొడారుల పండుగ, పాత పండుగ, ఫీస్ట్ ఆఫ్ హార్వెస్ట్, పాత పండుగ. పాత పండుగ ఏంటి? ఆ రోజు ఎందుకంటే నాకు కూడా ఆశకరణం ఏదో అదే కరణం, ఆశకరణం, ఆశవాసనం మనకు తెలుసు. పంట తెచ్చేసి పంట కోసేసి కొత్త పెట్టి ఎప్పుడు చూస్తారు? డిసెంబర్ దాటాక సంక్రాంతి. కొత్త పండుగకి కొత్త జావ. ఏం జావ? పాత మీద ఉందా, కొత్త మీద? ఆశవాసులకు లక్ష్యం చెప్తున్నాడు. అదేంటంటే ఎక్కడది? సరిగ్గా 14వ రోజు. ఏ రోజు? సంక్రాంతి పండుగ. అవునా? పెద్ద పండుగ. ఆశవాసుల యొక్క ఈ పాత పండుగకు ముగింపు రోజు అయినటువంటి పెంటెకోస్తు, పెంటాటెక్. ఈ పెంటను పద ఏ భాష? విద్యార్థి చెప్పాలి. గ్రీకు భాష. 5 పెంటెకోస్తు 50th డే, 50వ రోజు. సరిగ్గా 50 చేసే పండుగ. అదే దినమున సంఘం ఆరంభమైంది. దానికి 50 రోజుల క్రితం ప్రభువారు పస్కా పండుగ ఆచరించారు. ఏం చేశారు? పస్కా బలిపశువులు, ప్రొఫైల్ పీసెస్ మన పస్కా బలి. అది విషయం చెప్తున్నాడు. ఏమంటాడు ఆయన? పులిపుడి లేని వారు కనుక కొత్త ముందు అవుతారే ఆ పాత పులిపుడి తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను, చంపబడెను. His death is not natural death. అని చావు సాధారణ చావు కాదు, జబ్బులు వచ్చిన చావు కాదు. అన్యమేయుడు చంపబడ్డాడు.
He was killed